హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆడపిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అందించేటువంటి ఒక మంచి స్కీమ్ గురించి చూద్దాం. అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ స్కీమ్ అనేది ఎవరు ఓపెన్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే 10 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. 10 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉందంటే వారి తల్లిదండ్రులు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో పిల్లల పేరు మీద డబ్బులు అనేది సేవ్ చేయవచ్చు. నెలకు కనీసం రూ. 250తో ఈ అకౌంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి గరిష్టంగా రూ. 1,50,000 ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందించేటువంటి పథకం కాబట్టి ఇక్కడ మన డబ్బులు సురక్షితంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 8.2% వడ్డీని అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ పథకాన్ని మనం ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌లో ఈ పథకాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ బ్యాంకులలో ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి మనం అప్లై చేసుకొని డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీ పాప పేరు మీద నెలకు రూ. 5,000 మీరు 15 సంవత్సరాల పాటు కట్టినట్లయితే మనం కట్టేటువంటి డబ్బులు 9,00,000 అవుతాయి. వీటికి ప్రభుత్వం ఇంట్రెస్ట్‌తో కలిపి మనకు 27,00,000ను అందించడం అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు మరి ఇందులో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు అకౌంట్ తీసుకున్న దగ్గర నుంచి 15 సంవత్సరాల పాటు ఈ అకౌంట్‌లో మనం డబ్బులు అనేవి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాల పాటు ఈ ఖాతాను కొనసాగించవలసి ఉంటుంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి కూడా కట్టకపోయినా మీ బ్యాలెన్స్‌కు వడ్డీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ వల్ల మీకు ఏ విధమైనటువంటి ట్యాక్స్ అనేది పడదు. అంటే ఈ పథకంలో మనం సేవ్ చేసేటువంటి డబ్బులకు ఏ విధమైనటువంటి ట్యాక్స్ అనేది పడదు. మరి డబ్బులు మధ్యలో తీసుకోవచ్చా అనే విషయాన్ని గమనించినట్లయితే 18 సంవత్సరాల వరకు ఈ పథకంలో సేవ్ చేసినటువంటి డబ్బులను తీసుకోవడం అనేది కుదరదు. 18 సంవత్సరాల తర్వాత ఉన్నత చదువుల కోసం అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ నుండి ఒక 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ ఖాతాలోని డబ్బులను పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ తీసుకున్నటువంటి డబ్బుల పైన ఏ విధమైనటువంటి ట్యాక్స్ అనేది పడదు. ఫ్రెండ్స్, ఇది సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.